డీల్కు రెడీ అంటూ ప్రకటించారు ఆయన. అమెరికాకు రుణపడి ఉంటామంటూ జెలెన్స్కీ వరుస ట్వీట్లు చేశారు. ఉక్రెయిన్ నిజమైన శాంతిని కోరుకుంటుందని జెలెన్స్కీ ప్రకటించారు. అందుకోసమే మేము అమెరికాకు వచ్చామంటున్నారు ఆయన. అంతకుముందు ట్రంప్తో సమావేశమైన జెలెన్స్కీ రష్యా నుంచి రక్షణ కల్పించాలని ఈ సమావేశంలో ట్రంప్ వాన్స్లపై జెలెన్స్కీ ఒత్తిడి తెచ్చారు. ఉక్రెయిన్ సమస్యల వలయంలో చిక్కుకుందని చెప్పుకొచ్చారు. గట్టెక్కించడం కష్టమన్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. దీంతో మినరల్ డీల్ పైన సంతకం చేయకుండానే వెళ్ళిపోయారు జెలెన్స్కీ. ఆ తర్వాత వరుస ట్వీట్లతో ఇక్కడ చూడండి, మొదటగా ట్రంప్కి జెలెన్స్కీ మధ్య వాదోపరం జరిగింది. ఏకంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకరిపై ఒకరు దాదాపుగా అక్కడ తిట్టేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి జెలెన్స్కీ వెళ్ళిపోయారు సంతకం చేయకుండానే. ఆ తర్వాత మళ్ళీ వరుస ట్వీట్లతో ఇక్కడ చూడండి, ట్వీట్ కనబడుతోంది. వ్లాదిమిర్ జెలెన్స్కీ, we want peace, that's why I came to United States and visited President Trump. ఈ వరుస ట్వీట్లు అనంతరం we are ready to sign the mineral agreement and it will be a huge సెటప్ అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. వరుస ట్వీట్ల ఆధారితంగా ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్ ఇద్దరి మధ్య ఆ మినరల్ డీల్ కుదిరిందని చెప్పొచ్చు. సో అఫీషియల్గా అయితే అక్కడ సంతకం చేయాల్సిన సమయం నుంచి చాలా త్వరగానే వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన ట్వీట్ల ద్వారా మినరల్ డీల్కి సిద్ధమైనట్టుగా చెప్పుకొచ్చారు. సో ముందుగా అటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్సీ, డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అట్ ది సేమ్ టైం వ్లాదిమిర్ జెలెన్స్కీ మధ్య వాదోపనలు జరిగాయి. అమెరికా రష్యా నుంచి కాపాడడానికి సహకరించాలంటూ జెలెన్స్కీ కోరుకున్నారు. కానీ జెలెన్స్కీకి తగ్గట్టుగా అమెరికా నుంచి సమాధానం రాకపోయేసరికి ఒక రకంగా ఇద్దరి మధ్య వాదోపాదం కూడా జరిగింది. యు ఆర్ ఎ డిక్టేటర్ అంటూ కూడా డైరెక్ట్గా ట్రంప్ జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత జెలెన్స్కీకి ఎటువంటి సమాధానం చెప్పాలో తోచక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏంటి జెలెన్స్కీ ట్రంప్కి మధ్య మొదట ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరూ చూస్తుండగానే లైవ్లో ఇద్దరు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు, ఒకరిపై ఒకరు దాదాపుగా తిట్టేసుకున్నారు. కానీ ఆ తర్వాత జెలెన్స్కీ రిక్వెస్ట్ మోడ్లోనే కొంత దిగిపోయి మరి అంటే ఒక రకంగా దిగజారి మరి ట్రంప్ని రిక్వెస్ట్ చేయడం, ఆ తర్వాత మినరల్ డీల్ అగ్రిమెంట్కి కుదుర్చుకోవడానికి ఓకే చెప్పడం, ఎలా చూడాలి? మనోజ్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నిన్న ఓవల్ ఆఫీస్ లో, వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో జరిగిన ఆ రచ్చ ఏదైతే ఉందో నిజంగా అంతర్జాతీయ మీడియా కాదు, అంతర్జాతీయ సమాజమే నిబరపోయింది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష భవనంలో ఇద్దరు దేశాల అధ్యక్షులు, ఒక యూరోపియన్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, అలాగే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆర్గ్యుమెంట్, ఆ వాగ్యుద్ధం అనేది నిజంగా చూసినంత ఆశ్చర్యం అనిపించింది. ఇద్దరు అక్కడ ట్రంప్ అలాగే వాన్స్ ఇద్దరు కూడా జెలెన్స్కీతో చేసిన వాగ్వాదం చూస్తే కనుక ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా అంటే నువ్వు అంటే జెలెన్స్కీని ఉద్దేశించి ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధానికి కారకుడిగా మారుతున్నావు, ఎందుకు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు, శాంతి చర్చలకు ఎందుకు విఘాతం కల్పిస్తున్నావు అంటూ వాళ్ళిద్దరు కూడా అతన్ని ఆక్షేపించిన పరిస్థితి. ముఖ్యంగా అంటే మినరల్ డీల్ చేయాలంటే ఖచ్చితంగా రష్యా నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు నుంచి మమ్మల్ని మీరు ఎప్పుడైనా కాపాడగలుగుతారా అంటూ జెలెన్స్కీ చేసిన మాటలకి ఇద్దరు కూడా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంతే ధీటుగా జెలెన్స్కీ కూడా జవాబిచ్చారు. మీరు గట్టిగా మాట్లాడితే నేను కూడా గట్టిగా మాట్లాడగలనన్నారు. ఏంటి మా ఓవల్ ఆఫీస్కి వచ్చి మా అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఛాలెంజ్ చేస్తావా అంటూ అక్కడ జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆయన అనడం, అలాగే మాకు నీతులు చెప్తావా, మాకు ఏం మాట్లాడాలో నువ్వు డిక్టేట్ చేస్తావంటూ ట్రంప్ ఆయన గద్దించినట్టుగా మాట్లాడడం, ఇదంతా నిన్న ప్రపంచం అంతా చూసింది. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే దాని తర్వాత ఇప్పుడు అంటే ఈ ఆల్రెడీ దానికంటే ముందే అమెరికా చాలా సాయం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ కు అనేక రకాలుగా సహకారం చేసింది, $1 బిలియన్ సహకారం చేసింది, రక్షణ సహాయం చేసింది. అదంతా మర్చిపోయావా జెలెన్స్కీ, నువ్వు ఎందుకు ఇలా మాకే నీతులు చెప్తున్నావు అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం. దాని తర్వాత ఆయన సొంత సోషల్ మీడియాలో కూడా ఈ శాంతి ఒప్పందం జెలెన్స్కీకి ఇష్టం లేదేమో అంటూ వ్యాఖ్యానించడం ఎంత జరిగిన విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేస్తున్నాడు, వరుస ట్వీట్ చేస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక రకంగా వార్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇటు యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా అంటే కొన్ని దేశాల కూటమి, యూరోప్ దేశాల కూటమి పూర్తిగా జెలెన్స్కీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటే అమెరికాకు ఇప్పుడు అపోనెంట్ గా తయారైన పరిస్థితి. కంప్లీట్ గా అమెరికా వర్సెస్ యూరోపియన్ యూనియన్ అన్నట్టుగా తయారైన ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదు. ఇంతలోనే జెలెన్స్కీ మాట మార్చారు, అమెరికాతో మినరల్ డీల్ కు రెడీ అంటూ ప్రకటన చేశారు. వాస్తవానికి మినరల్ డీల్ ఏంటంటే అపారమైన ఖనిజ సంపద ఉంది ఉక్రెయిన్ లో, ఆ ఖనిజ సంపదను తమకు అప్పగించమంటూ అమెరికా ఎప్పటి నుంచో కోరుతుంది. దానికి ప్రతిగా మీకు అండదండగా ఉంటాం, ఈ యుద్ధాన్ని ఆపుతాం, లేదంటే మీ దేశంలో రక్తపాతం తప్పదు, ఇక బుల్లెట్ల వర్షం తప్పదు, ఖచ్చితంగా భారీగా నష్టపోతారంటూ ఇద్దరు కూడా అంటే ఒక రకంగా నిన్న జరిగిన పరిణామాలు అంటే ఇప్పుడు జెలెన్స్కీని దారికి తీసుకొచ్చాయా? ఎందుకంటే జెలెన్స్కీకి వేరే మార్గం లేదా,
ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసికట్టుగా సహకారం అందించిన రష్యాను ఎదుర్కోలేకపోతున్నారంటే అవునని అనిపిస్తోంది. అమెరికాతో మినరల్ డీల్ కు రెడీ అంటూ వరుస ప్రకటన చేస్తున్నారు. అమెరికాకు రుణపడి ఉంటామంటూ కూడా జెలెన్స్కీ ట్వీట్లు చేయడం నిజంగా ఆసక్తి రేపుతోంది. ఉక్రెయిన్ నిజమైన శాంతిని కోరుకుంటుందంటూ జెలెన్స్కీ చేసిన ప్రకటన అంటే ఇక్కడ ఇక్కడ ఇప్పటికే రష్యాతో తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో అమెరికా సపోర్ట్ కోరాల్సింది పోయి ఇద్దరు ప్రెసిడెంట్ల మధ్య ఈ వాదోవాదన జరగడం, దాదాపుగా నువ్వు అరిస్తే నేను అరుస్తానట్టుగా ఒక రకంగా అమెరికా ఆఫీస్లో కూర్చొని జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడితో వాగ్వాదాన్ని దిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పటికే రష్యాతో వివాదం ఉంది కాబట్టి మళ్ళీ అమెరికాతో ఈ వివాదాన్ని కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఒక భయంతో ఏకంగా రిక్వెస్ట్ మోడ్ లో పెట్టారనుకోవాలా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పెట్టుకుంటే కనుక భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను జెలెన్స్కీ ముందే ఊహించారంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఉక్రెయిన్ కు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాయి, కొన్ని దేశాలు కాస్త వెనుకడుగు వేస్తున్నాయి. ఎందుకంటే రష్యా కూడా కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్ లో, యూరోపియన్ దేశాలకు సంబంధించి. ఇక్కడ ఆ దేశాల భూభాగాలను ఉపయోగించుకుని రష్యా గతంలో ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేసింది, ఆ విషయం అందరికి తెలిసింది. ఇప్పుడు నిజంగా మరి ఇక్కడ ఇటు నాటో దళాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో యూరోపియన్ యూనియన్ నుంచి కానీ ఎలాంటి మద్దతు ఉంటుందో లేదో భవిష్యత్తులో ఇంకా ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో తేల్చుకోలేని పరిస్థితి. కానీ అగ్రరాజ్యంతో కనుక పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవని జెలెన్స్కీ గ్రహించినట్టుగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఎలాగో ఖనిజ సంపదను ఇస్తే కనుక దానికి ప్రతిగా భవిష్యత్తులో జెలెన్స్కీకి అంటే ఉక్రెయిన్ కు అండగా ఉంటామంటూ అమెరికా చెప్పడం, తద్వారా ఒక రకమైనటువంటి స్టెప్ తీసినట్టుగా మనకు కనబడుతుంది. రష్యా నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ను రక్షణ కల్పించాలనే కోణంలోనే ఇప్పుడు జెలెన్స్కీ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అతను ముందున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది. సో ఈ నేపథ్యంలోనే తిరిగి ఆయన ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్ జెలెన్స్కీ వైట్ హౌస్ కు వచ్చినప్పుడు సాధారణంగానే ఆహ్వానించారు, అంతా బాగానే అనిపించింది. కానీ విలేకరుల సమావేశంలోనే ఈ రభస జరగడం కొంత ఆందోళన కలిగించింది. తర్వాత ఆయన మినరల్ డీల్ మీద సంతకం చేయకుండా వెళ్ళిపోయారు. బట్ తర్వాత మనసు మార్చుకున్నారు. చూడాలి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ జెలెన్స్కీ అమెరికాకు మద్దతుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైనా అంతర్గతంగా ఏదైనా ఒక ఒప్పందానికి ఏమైనా వచ్చారా, లేదంటే ఉక్రెయిన్ ప్రయోజనాలు ముఖ్యమని భావించి జెలెన్స్కీ కాస్త మెట్టు దిగారనేది మాత్రం ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో వాట్ ఎవర్ మొత్తం మీద ఉక్రెయిన్ ప్రయోజనాలే ముఖ్యంగా జెలెన్స్కీ ఇక్కడ భావిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అదే కనుక జరిగితే ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు కనుక దొరికితే కనుక ఖచ్చితంగా అంటే ఇప్పటిదాకా మద్దతు ఇచ్చారు, బైడెన్ ప్రభుత్వం వరకు మద్దతు ఇచ్చారు. ఇక రైట్ రామ్దాస్, సో మొత్తం మీద ఇది జెలెన్స్కీ మొదటగా ఓవల్ కార్యాలయంలో, అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఈ యొక్క చర్చ జరిగింది. మినరల్ డీల్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకునేందుకు జెలెన్స్కీ ట్రంప్ అక్కడికి చేరుకున్నారు. జెలెన్స్కీ ఒక రకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్తో కూడా వాగ్వాదం దిగారు. చాలా ఇద్దరి మధ్య అరుపులు కూడా వినిపించాయి మనకు. మీరు ఎక్కువగా అరిస్తే నేను కూడా అరుస్తానని చెప్పి కూడా జెలెన్స్కీ వాగ్వాదం దిగాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా సంతకం చేయకుండా, అగ్రిమెంట్ పైన సంతకం చేయకుండా వెళ్ళిపోయారు. తిరిగి ఆ తర్వాత ట్వీట్ల పరంపర కొనసాగిస్తూ